పెంచకూడదు. లోకమంతా ఏం చెప్పుద్ది, అంతా ఏమీ లేదు, అది వాళ్ళ మతము, వాళ్ళకి మత పిచ్చి పట్టింది అని చెప్తూ ఉంటారు. అందుకే మనము లోకస్తులతో కలిసిపోయి మనం జీవించినట్లయితే మనం ఏం చేస్తాం, మనము కూడా వాళ్ళతో పాటు నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనము ఒక చేప ఉంది, చేపలను ఎందుకు సృష్టించాడు దేవుడు? ఆదిలో మనకి సముద్రంలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన మన కొరకే సిద్ధపరిచాడు. చేపలను మీకు సిద్ధపరిచానన్నాడు. ఫలాల కొరకు చెట్లను ఇచ్చాడు. భూమిని నింపండి, మీరు కష్టించి పనిచేసి భూమిని నింపండి, ఈ భూమిలో ఉన్న సృష్టిని మీరు అనుభవించండి, దానిని ఏలండి అని అవ్వ ఆదాంకి తండ్రి అయిన దేవుడు చెప్పి పంపిస్తాడు. అయితే ఈ ఫలాలన్నీ ఎవరి కోసం? మన కోసం. వాటి చెప్పిన పని అవి చేస్తున్నాయి. అలాగే చేపలు ఏం చేస్తున్నాయి? సముద్రంలో వాటికి సముద్రంలో జీవించడానికే పుట్టించాడు కాబట్టి అయ్యా సముద్రం